ఒక మంచి పుచ్చకాయ ఇమ్మని మరీ కొని తెచ్చుకున్నానండి. ఇంటికొచ్చానో లేదో బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తిని నలుగురు మరణం అని చూశాను. వామ్మో! తిని చచ్చిపోయి, తినక చచ్చిపోయి అసలు ఏం చేయాలండి ఇంకా? ఇదంతా పక్కన పెడితే కల్తీ లేనప్పుడేమో అన్నీ తక్కువకే వచ్చేవి. కల్తీ పెరిగే కొద్దీ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. అలాగని పండించే రైతు బాగుపడుతున్నాడా అంటే లేదే. నిజంగా సహజ సిద్ధంగా పండించి అమ్మితే ఈ కాయేంటి ఇలాగుంది అని ఆ కల్తీ కాయలే అందంగా కనపడుతున్నాయని మనం అక్కడికి పోయి కొనుక్కుంటాము. ఈ కల్తీల దందాకి మనకు తెలియకుండానే భాగస్వాములం అయిపోతున్నామండి. మీకు నచ్చినా నచ్చకపోయినా నా మాటల్లో అయితే నిజం ఉంది. ఇక్కడ మా అమ్మ కష్టం చూడండి. చక్కగా అందంగా కత్తిపీటతో కోసుకుంటానంటే నేనే చెప్పాను. లేదమ్మా నైఫ్ చాలా పొదురుగా ఉంది తెగిపోద్దని. నా మొఖం తెగుతుందది. చివరికి నన్ను తిట్టి కత్తిపీటతోనే ముక్కలనైతే కోసేసిందండి. ఇంతకీ పుచ్చకాయ ఎలా ఉందనుకుంటున్నారు? మధ్యలో మాత్రం పిండి పిండిలా చాలా బావుంది. అంటే కాయ మధ్యలో పార్ట్, చుట్టూ పాటు మాత్రం రబ్బర్‌లా ఉంది. అదేంటో ఒకే కాయ 2 రకాలుగా ఉంది మరి.